అట్లానే బయట ఎక్కడికైనా నీతులు చెప్తే ముందు ఇల్లుతో తెలిసి రచ్చగలమంటారు. ముందు నీ ఊర్లో డబ్బులు పంచుకుంటుంటే మా ఊరికి వచ్చి నీతులు చెప్తున్నాయని అని అడుగుతారు. ఆ ఉద్దేశం వేరే ఊరికి పోయి చెప్పినప్పుడు అనిపించుకోకూడదు అనే ఒక సిద్ధాంతంతో ముందు నా గ్రామం నుంచే మొదలు పెడతామని చెప్పి నేను ఆలోచన చెప్పిన వెంటనే సంపూర్ణ సహకారాలు నాకు అందించినట్టు గ్రామస్తులకు ముందుగా పేరున నేను పదాభివందనం చేస్తున్నాను. ఇప్పుడు మా గ్రామం తరఫున నా మిత్రుడికి నేను తెలియపరిచి నా విజ్ఞప్తి గ్రామస్తుల తరఫున మా గ్రామంలో ఓట్లు అమ్మబడవు. మేము మీకు అన్ని విధాలుగా సహకరిస్తాము. మీరు కూడా మా గ్రామ అభివృద్ధికి సహకరించేందుగా ప్రార్థిస్తున్నాము. మీకు ఏదైనా కావాలన్నా కూడా మా గ్రామస్తుల నుంచి మా సహాయ సహకారాలు మీకు అందిస్తాం. ఎలక్షన్స్లో కానీ ఇంకోట్లో కానీ ఓట్ల రూపంలో కానీ మా గ్రామస్తులకు దయచేసి నా తరపున విజ్ఞప్తి ఏంటంటే మా గ్రామం నుంచి ఏ నాయకులు మీ దగ్గరికి మా ఊర్లో డబ్బులు పంచాలి ఇవ్వండి అని రారు, అడగరు. నేను సాయంత్రం నెల్లూరు వచ్చి ఒక 4 గ్రామస్తులతో రిప్రజెంటేషన్ కూడా మీ చిన్నాయనకి ఇస్తాను. మీరు కూడా దయచేసి అడిగినా కూడా పంపించొద్దు కాకపోయే గ్రామానికి. విక్రమ్తో కూడా మాట్లాడాను. వీళ్ళు వచ్చి అవతల పార్టీ వాళ్ళు ఇచ్చి మనం వీగిపోతే అదవుతుంది, యువతల పార్టీ వాళ్ళు ఇచ్చి అవతల వీగిపోతే అదవుతుంది చెప్పి ఇక్కడ మాట్లాడతారు అక్కడ మాట్లాడారు చెప్తారు నాయకులు. అతనికి చెప్పాను, అతను కూడా పంపాడు. ఇరు పార్టీలు పంపారు. ఎవరు పంపించినా కూడా నేను మొహమ్మాటం లేకుండా కలెక్టర్ దగ్గరికి డిస్క్వాలిఫై చేపిస్తాను. ప్రలోభ పెట్టారని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇస్తాను. నా గ్రామం నుంచి నేను అడిగేది ఏంటంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను బాణం డాటపి నెల్లూరు అయినా కూడా ఒక్కరోజు స్కూల్ చదువుతున్న రోజు కూడా నాకు 2 రోజులు సెలవు దొరికిన ఊరికి పెరిగితేవాడిని బస్సు ఎక్కి. అంత ఇష్టం నాకు ఊరంటే. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. వర్షాకాలం వస్తే 2 రోజులు ఇటు నుంచి ఇటు రావడానికి ఆ వాకు పొలితే ఊరు దిగ్బంధం, జల దిగ్బంధం. ఏదన్నా ఎమర్జెన్సీ వెళ్ళాలన్నా కూడా ఇది ఎమర్జెన్సీ లేదు, ఏమీ లేదు, అటే పోవాల్సిందే ప్రాణాలు. ఆ పరిస్థితి కాకుండా ఉండాలి అంటే ముందుగా మా ఊరికి ఒక హై లెవెల్ బ్రిడ్జ్ విత్ 1/2 TMC వాటర్ స్టోరేజ్ పశువులకి గ్రామంలో గ్రౌండ్ లెవెల్ పెరగడానికి సహకరించాల్సిందిగా ముందుగా నా గ్రామం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్రెడీ ఇరిగేషన్ ఎస్సీతో కూడా మాట్లాడాను. ఇప్పుడు రమ్మన్నాడు, లొకేషన్ చెప్పండి సార్, నేను డ్రాయింగ్స్ అన్ని రెడీ చేసి అప్రూవల్ ఇస్తానని. నేను మాట్లాడి మీ చిన్న దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తాను. రెండోది, ఇది ఎప్పుడో పురాతనమైన ఎలక్ట్రిఫికేషన్ ఊర్లో ఉండేది. పాత స్తంభాలు ఏ రోజు ఇరిగి పడతాయో తెలియదు. ఒకరోజు మా పెద్దమైన వాళ్ళ ఇంట్లోనే రాత్రిపూట టకటకటక స్తంభం ఇరిగిపోయి తెగలు పడిపోయి 4 ఆవులు చచ్చిపోయాయి. ఏమైంది దమ సౌండ్లు, ఏంది రాని చూస్తే ఆవులు బర్రెలు. సరే పోతే పోయింది. తర్వాత సంవత్సరం మనోజ్ అని కుర్రాడు, అందరికీ తలలో నాలుగు లాంటి వాడు. ఏ ఇంట్లో ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్ ఫీజు పోయిందంటే, ఎండాకాలం వచ్చిందంటే రోజుకి 20 ఫీజులు పోతాయి. గంట సేపు కరెంట్ ఉంటే 2 గంటలు కరెంట్ ఉండదు. ఏంటంటే ఓవర్లోడ్ ఉండేది. ఒక సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్. ప్రతి ఇంట్లో ఈ రోజులు ఏసీలు లేని వాళ్ళు లేరు. అరగంట ఏసీలు వేస్తే 2 గంటలు ఆగిపోవాలి, ఫీజు పోవాలి. వాడు వచ్చి పోయి టక్కటక్క ఫీజు వేయాలి. అట్లా చేసే ప్రయత్నంలోనే కరెంట్ షాక్తో చనిపోయాడు 2 సంవత్సరాల క్రితం. ఆ ఇబ్బందులు ఉండకూడదని మా గ్రామం నుంచి మీకు రెండో విన్నపం, గ్రామం అంతా ఎలక్ట్రిఫికేషన్ కొత్త స్తంభాలు వేసి కొత్త లైన్లు వేసి చేయించండి. గ్రామంలో రోడ్లు చూశారు. ఈరోజు మిమ్మల్ని ఊరంతా తిప్పిన కారణం కూడా, నేను నడిచి వచ్చిన కారణం కూడా ఎందుకంటే అట్లీస్ట్ మీకు కనిపిస్తుంది కారులో వెళ్ళిపోయి డోర్ టు డోర్ తిరిగితే మెయిన్ రోడ్లో ఈ గ్రామ రోడ్ల పరిస్థితులు, ఈ డ్రైనేజ్ పరిస్థితులు మీకు అర్థం అవ్వాలని చెప్పి తిప్పింది ఊరంతా కూడా. ముందు ఇమీడియట్గా ఈ 3 సమస్యలు మా గ్రామం నుంచి పరిష్కరించాల్సిందిగా గ్రామస్తులు అందరి తరపు నుంచి నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారి వారసుడిని, నా మిత్రుడిని ఆనం రంగమోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రిప్రజెంటేషన్ కూడా గ్రామస్తులతో కలిసి పేపర్ తీసుకొని వచ్చి ఈవినింగ్ వచ్చేదానికి ఎక్కడ ఖాళీగా ఉంటాయని అక్కడ. Welcome to Sadhguru Silver Oak School, where every student's potential is nurtured and explored. Sadhguru Silver Oaks believes in providing a holistic education that goes beyond the classroom. Our dedicated team is committed to inspire a love for learning and fostering multiple skills in order to meet the global challenges. Oaklites experienced a new bliss of joy with enriched ELGA and aesthetic ECA. Sadhguru Silver Oaks ignites potential of the pupil, which empowered to thrive with solid foundation. Enroll your child and excel them in new discovery of learning. Sadhguru Silver Oak School, Parthasarathy Nagar, Mutkur Road, Nellore. Admissions open for nursery to grade 10.